बेटीरा घर का सोफा आ गया। कितने आया मालिक जी? ये कितने का है जी? 700-800। वाह भगवान, मोटे मालिक जी ये क्या हुआ? आपके साथ दोनों कुत्ते लेके आए? ఒరిజినల్ ఇది గర్గర్ ఉంటుంది అట ఒరిజినల్ ఒక డిప్పు కవర్ చూద్దాం. ఇంతకు నువ్వేం తెచ్చినావు? వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడుతుందిరా ధీరజ్. ట్యాన్ అంతా పోతుందా? మీలో ఎవరన్నా వాడిర్రా? మాకు చెప్పుర్రు జర. అయ్యో ఇది ఏం గర్కర్ లేదు కదరా. ఇదా ఇటు సైడు ఆయన తెల్లగా అయిపోయింది అనుకో. ఆయన ఊర్లోకి పోయినప్పుడు ఓళ్ళు గుర్తుపట్టరు. ఇయ్యాల నేను అర్ధగంట రుద్దుతారా బాత్రూంలో పోయి. ఇయ్యాల కింది సైడ్ ఉంది, కింది సైడ్. ఇయ్యాల ధీరజ్, ఇయ్యాల నేను గంట సేపటి దాకా నాకు బాత్రూంలో డిస్టర్బ్ చేయకూడదు. నీకు కూడా డాడీకి కూడా ఒరే లుషులకు రుద్దుర్రా జర, తెల్లగా అవుతాయి. ఇంకో దాంట్లో ఏమొచ్చిందిరా? ఆల్రెడీ ఓల్రా దాన్ని ఇప్పిర్రు. కొరియరోరా డాడా మరో ట్రిమ్మరా, షేవింగ్ ట్రిమ్మర్. నువ్వు గుండు మీద వేసుకుంటారా? ఏ పిచ్చి పిచ్చి వేసాలి మొత్తం ట్రిమ్ వేసుకోరా. ఇగో నెత్తుల మధ్యలోకి బస్ గుండు బాస్, గుండు బాస్. కానీ కొంపలు ముంచడానికి, కొంపలు ముంచడానికి. వేర్ గో టు బాత్రూమ్. ఇది ఇల్లు చేసి ఎంత? ఇది ఏం రేటు? అవునా? గోపాల్ బాబా ఇంట్లో ఫుల్ దావతుందట కదా ఇలా, కిట్టి పార్టీ దావత్. మా సండే స్పెషల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ధీరజ్ని వాళ్ళ నాన్నేమో మ్యారేజ్ ఉందని చెప్పేసి వెళ్ళారు. లక్కీయాడు నేను ఇంకా లక్కీయాడికి అయితే చేపలు ఏం తినదు, కానీ మనం ఒక పట్టు పట్టేస్తే అది సండే స్పెషల్ ఎమ్మి ఎమ్మి చేపల పులుసు. లక్కీ ఆడేమో కొంచెం లేట్గా లేచి ఇక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉంది, దానికి ఇష్టమైన మూవీ. లక్తలే హాయ్. ఆల్రెడీ వాళ్ళ నాన్న ఒక రౌండ్ తినిపించేసి వెళ్ళిపోయిండు. సో ఇప్పుడు నేను తినాలి. ఇదంతా కిచెన్ కౌంటరు ఇవన్నీ క్లీన్ చేసుకొని వంట అయ్యే వరకు 12:30 1 అవుతుంది. మనకు నో బ్రేక్ఫాస్ట్, ఓన్లీ లంచ్, డైరెక్ట్ లంచ్. వచ్చింది కొంచెం రైస్ వేసుకున్నాం. లక్కీ ఆడ ఊగిపోతా ఉన్నాడు. ఆనందం, మూవీ ఆనందం. వేడి వేడి రైస్, వేడి వేడి చేపల కర్రీ. ఇప్పుడైనా కానీ చేపల కర్రీ వేడి వేడిగా తినడం కంటే చల్లారిన తర్వాత తింటాను టేస్ట్. రొట్టెలు చేసే టైం లేకుండా సాయంత్రం చేసుకుంటా. ఇప్పుడు అబ్బో నా వాళ్ళు అవ్వట్లేదు. ఇది సండే థాలీ. మా ఆయనకేమంటే పులుసు బాగా తిక్కుగా ఉండకూడదు, పల్చగా నచ్చుతుంది. అందుకనే కొంచెం పల్చగానే చేసినా. సూపర్ అసలు. ఫ్రెష్ చేపలన్న బాగుంది.
చల్లారిన కదా నోరు కాలుతా ఉంది. నేను వాకింగ్ చేస్తున్నా. ఇది మంచిగా కూర్చో ఏం చేస్తుందో చెప్పురా. సాయంత్రం ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేసుకుంటూ సన్సెట్. నిద్ర లేదు, అది పడుకోదు, మనల్ని పడుకోనియదు. అటు ఊర్లి ఇటు ఊర్లి, దాని పిల్లక ఇట్లా, నా పిల్లకి ఇట్లా, దాని పిల్లకి ఇట్లుంది. రోజు 2 పూటలు ఫ్రెష్ అప్ అవ్వాలి. అంత ఎండ అండి, విపరీతమైన ఎండ బాబోయ్. బయట కొంచెం చల్లగా గాలి వస్తుంది. ఇప్పుడే బయటకు వచ్చినాం లక్కీగా నేను టీ తాగినాం, ఆయన తాగింది. కానీ ఇద్దరం, ఆయన వాకింగ్ వేయండు, ఇంకా నేను లక్కీగాడు ఇద్దరం ఆడుకుంటుండు. లక్కీగాడు చాయ్ తాగలేదు, ఫుల్ హైపరు. చెప్పద్దు, అప్పుడే బాగుంటుంది, అప్పుడే అరుస్తుంది. కేకలు అయితే ఇక్కడ కేకలిస్తే గల్లని తినబడుతుంది, అట్లా కేకలు వేస్తుంది. కట్టు పిల్ల ఇది. మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది. దానికంత లేచిందో ఇంకంతే సంగతి. ఇక ముద్దు పెడతారా? మంచిగా పెట్టు, మంచిగా పెట్టవా, మంచిగా పెట్టవా, మంచిగా పెట్టవా, తీసి పెట్టవా. స్టార్ట్ చేసిన చూడండి.